హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు బై అపర్ణ. ఇవాల్టి వీడియోలో సింపుల్గా చిత్రాన్నం ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. అదేనండి లెమన్ రైస్ అన్నమాట. మా సైడ్ అందరూ లెమన్ రైస్ని చిత్రాన్నం అంటారు. మీ సైడ్ ఏమంటారు అనేది కామెంట్ చేయండి. ఇది అందరికీ తెలిసిన రెసిపీనే, కాకపోతే నా స్టైల్లో నేను ఎలా చేస్తాననేది చూపిస్తానండి. చాలా సింపుల్గా ఉంటుంది. చిన్న చిన్న టిప్స్ పాటించి చేసుకున్నామంటే లెమన్ రైస్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి. చిత్రాన్నం చేసుకోవడం కోసం ముందుగానే అన్నాన్ని ఉడికించుకొని దాన్ని ఒక వెడల్పుగా ఉండే ప్లేట్లోకి తీసుకొని అన్నం బాగా చల్లారబెట్టుకోవాలండి. నేను అన్నం పొడిగా రావడానికైతే గంజి ఉంచుకుంటానండి. ఇక్కడ నేను తీసుకున్న రైస్ అయితే సింగిల్ పాలిష్ రైస్ అనమాట. అందుకే కలర్ కొద్దిగా చేంజ్గా ఉన్నాయి. చల్లారిన అన్నంలో ఒక చిన్న స్పూన్ నిండా ఉప్పు, ఇంకా అలాగే ఒక హాఫ్ లెమన్ తీసుకొని ఆ రసాన్ని అయితే పిండేసుకోండి. ఉప్పు నిమ్మకాయ రసం మొత్తం అన్నంలో కలిసిపోయేలాగా బాగా కలుపుకోండి. ఇలా ముందుగానే ఉప్పు నిమ్మకాయ రసం వేసుకొని అన్నంలో కలుపుకోవడం వల్ల చిత్రాన్నం టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మొత్తం కలిపేసుకున్న తర్వాత ఈ అన్నంని అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చిత్రాన్నంలోకి తాలింపు రెడీ చేసుకోవడం కోసం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొన్ని తాలింపు గింజలు వేసుకొని తాలింపు గింజలన్నింటినీ చిటపటలాడనివ్వండి. అవి కొద్దిగా చిటపటలాడేంత వరకు గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో పల్లీలు వేసుకోవాలి. పల్లీలను అయితే ఇలా ఒక 15 నిమిషాలు నానబెట్టుకొని వేసుకోండి. చిత్రాన్నంలో టేస్ట్ చాలా చాలా బాగుంటాయండి. నెక్స్ట్ టైం చిత్రాన్నం చేసుకునేటప్పుడు ఇలా పల్లీల్ని నానబెట్టుకొని వేసుకోండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. పచ్చిశనగపప్పుని కూడా ఒక 15-20 నిమిషాలు నానబెట్టుకొని దాన్ని కూడా ఒక 2 స్పూన్లు వేసుకోండి. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయల్ని చీలికలుగా కట్ చేసి వేసుకొని వీటన్నింటినీ గ్యాస్ని సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు అందులోనే ఒక చిన్న స్పూన్ నిండా ఉప్పు వేసుకోండి. ఉప్పు ఎక్కువగా వేసుకోకుండా కొద్దిగా వేసుకోండి. మనం ముందుగానే అన్నంలో వేసుకున్నాం కాబట్టి తర్వాత మొత్తం కలుపుకునేటప్పుడు చెక్ చేసుకొని వేసుకోవచ్చు అన్నమాట. వీటన్నింటినీ కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక చిన్న స్పూన్ నిండా పసుపు వేసుకొని పసుపుని కూడా నూనెలో కొద్దిగా బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా పసుపు అనేది నూనెలో బాగా ఫ్రై అయిపోతేనే చిత్రాన్నం పసుపు వాసన రాకుండా ఉంటుందండి. పసుపు వేసిన తర్వాత గ్యాస్ని అయితే కంపల్సరీగా సిమ్లో పెట్టుకోండి. ఇంకా అలాగే ఉంటే కనుక ఈ టైంలోనే కొద్దిగా కరివేపాకు వేసుకోండి. నా దగ్గర లేక వేసుకోలేదన్నమాట. ఇలా కొద్దిసేపు సిమ్లో వేయించుకున్నారంటే అన్నీ చక్కగా వేగిపోతాయి అన్నమాట. అవి వేగిపోయిన తర్వాత మనం ముందు నిమ్మకాయ రసము ఉప్పు కలిపి పెట్టుకున్నాం కదా, ఆ అన్నంలో అయితే ఈ తాలింపును మొత్తం వేసేసి తాలింపు మొత్తం అన్నంలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకునేటప్పుడే రైస్ ఎక్కువ తక్కువ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా అలాగే మొత్తం కలిపేసుకున్న తర్వాత ఉప్పు పులుపు కూడా ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా వేసుకొని అడ్జస్ట్ చేసుకున్నామంటే చిత్రాన్నం అయితే రెడీ అయిపోతుందండి. చూశారు కదా ఎంత సింపుల్గా అయితే చిత్రాన్నం చూపించానో. చాలా ఈజీగా అయిపోతుందన్నమాట. ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. పండగల టైంలో చాలా సింపుల్గా చేసుకునే ప్రసాదంగా కూడా చేసుకోవచ్చండి. వినాయక చవితి పండగ రోజు ఇలా నిమ్మకాయతో చిత్రాన్నం ఒక్కసారి చేసి పెట్టండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇంకా తొందరగా కూడా అయిపోతుందన్నమాట. ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి చిత్రాన్నాన్ని ట్రై చేయండి. చాలా చాలా బాగా కుదురుతుందండి. ఒకవేళ ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందనేది ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.